నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మీకు అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్లు మీ ముందుకు తీసుకొచ్చానండి. ఆ వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది, అంటే అన్ని వివరాలు చెప్పాలి కాబట్టి మీకు తక్కువ బడ్జెట్లో మీకు 2 ఫ్లాట్లు అపార్ట్మెంట్లో తూర్పు ఫేసింగ్ 2 ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు మీ ముందుకు తీసుకొచ్చానండి. ఒకసారి మనం వీడియో రూపంలో చూద్దామండి. అలాగే మీరు కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి. ఒకసారి మనం వీడియో రూపంలో కూడా చూద్దామండి. వీడియో పూర్తిగా చూడండి, అన్ని వివరాలు ఉంటాయండి. ఈ అపార్ట్మెంటు అది కనిపిస్తుంది కదా, అదే ఫ్లాట్ అండి, తూర్పు ఫేసింగు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అండి. ఈ అపార్ట్మెంట్కి కార్ పార్కింగ్ లేదండి, అది రోడ్ అండి. ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి, కార్ పార్కింగ్ అయితే లేదండి. ఈ ఇంటికి అలాగే వాటరు భీమవరం మున్సిపాలిటీ వాటర్ ఉందండి, బోర్ వాటర్ ఉందండి ఈ ఫ్లాట్కి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి, అంటే కింద పార్కింగ్ కాడే ఉంటుందండి ఇది, ఈ ఫ్లోరు, ఈ ఫ్లాటు. అయ్యమ్మ నాకు చెప్పడం రావట్లేదు. హాల్ అండి, 14x10 అండి హాలు. ఇది వంటగది అండి. వంటగది అయితే నేను కొలత వేయలేదు, మర్చిపోయాను. ఏమోనండి, ఎండలు మామూలుగా లేవు కదా, ఎండలో మొత్తం చెమటలు గారిపోతున్నాయండి. వంటగది అయితే పెద్దదే వచ్చింది, ఇదైతే నేను కొలత వేయలేదు. వంటగది మీకు బెడ్రూమ్ అండి, ఇది 10x11 అండి. 10x11 అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి, అలాగే కిటికీ ఉందండి. పెయింట్లు వేయించాలండి బిల్డింగ్కి, మళ్ళీ బిల్డింగ్ అంటున్నాను చూడండి. ఫ్లాట్కి ఇది హాల్ అండి. ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్ గుమ్ము, అలాగే ఉత్తరం కూడా గుమ్మం ఉందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్, ఇదేమో ఉత్తరం అనమాట. నా చెప్పులు చూసారా, 100 రూపాయల చెప్పులు అండి. ఏం చేస్తామండి, తిరిగి 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 అరిగిపోతున్నాయండి. చూసారా, అది పార్కింగ్ అండి. ఇది చిన్న కదండి, ఈ సైజు 10x11 అండి. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి, మీకు అది కూడా చూపిస్తాను. అది బాత్రూమ్ వెనకాల, ఇంటి వెనకాల కూడా ప్లేస్ ఉందండి. ఇది మనకి మనం వాషింగ్ మిషను లేకపోతే సందు టైప్ ఉందన్నమాట. ఇదిగోండి ఈ ప్లేస్. ఇటు సెక్యూరిటీ కూడా ఉంది, ఫుల్ సెక్యూరిటీ ఉంది. వెనకాల మెస్ కూడా ఉందండి. ఇటేపు సందు దారి కూడా, ఇటు కూడా డోర్ ఉందండి, ఇటు కూడా డోర్ ఉంది. ఇప్పుడు పైన సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ చూపిస్తున్నానండి. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాటు. ఇది కూడా సేమ్ కొలతలండి, 14x10. వంటగది కొంచెం పెద్దది వస్తుంది అనుకుంటే. ఇది వంటగది అండి. ఇది సెకండ్ ఫ్లోర్ అండి, అంటే ఇది మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ పైన ఒకటి, దానిపైన ఒకటి అనమాట. అంటే మీకు మొత్తం 2 పైన 2 ఫ్లోర్లు ఉంటాయండి. 3, 4, 5 ఫ్లోర్లు కాదండి, ఓన్లీ ఇది అపార్ట్మెంట్, చిన్న అపార్ట్మెంటు. ఇది పెద్ద కదండి. ఇది కూడా 10x11 అండి. ఇది తూర్పు ఫేసింగ్ అండి. ఇక్కడ ఇలా ఇచ్చారన్నమాట. ఇది చిన్న బెడ్రూమ్ అండి. ఇది 10x10 అండి. ఇది రూము. బాత్రూమ్ అండి అటుపక్క ఇచ్చారండి, అంటే అటాచ్డ్ పైన ఏమో అటాచ్డ్ ఒక బాత్రూమ్ అండి, సందులో ఒకటి వచ్చిందండి బాత్రూమ్. కింద అయితే 2 డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి అనమాట అండి. ఇప్పుడు ఓవరాల్గా వీడియో చూపించాను కదా మీకు, ఇక్కడి నుంచి నేను చెప్పేదేనండి. ఇది భీమవరం మున్సిపాలిటీ, మన భీమేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదండి, అంటే మావుళ్ళం గుడి కాడ నుంచి బై వాక్ వస్తే భీమేశ్వర స్వామి గుడి కాడ ఈ అపార్ట్మెంట్ ఉందండి. ఇది అపార్ట్మెంట్ అని అనరండి, ఎందుకంటే 2 ఫ్లోర్లో ఉంది కాబట్టి అపార్ట్మెంట్ లాగా కట్టారనమాట. అయితే కార్ పార్కింగ్ లేదు, బోర్ వాటర్ ఉంది, మన భీమవరం మున్సిపాలిటీ వాటర్ ఉందండి. తర్వాత కింద పార్కింగ్ ప్లేస్లో చూపించాను కదా వీడియోలో ఫస్ట్లో, ఆ ఫ్లాటు స్క్వేర్ యార్డ్ 800 అండి, పైది కూడా 800 అండి. అది దస్తావేజుల్లో 18 గజాలు రాస్తారండి కింద ఫ్లాటు, పై ఫ్లాట్ ఏమో 26 గజాలు రాస్తారండి. అయితే రెండిట్లకి బ్యాంకు లోన్ వస్తుందండి. కింద ఫస్ట్ ఫ్లాటు ఓనర్ గారు చెప్తున్న రేటు 27 లక్షలు చెప్తున్నారండి. మనం కావాలితే రేటు మాట్లాడుకోవచ్చండి. ఆ ఇంటికి పెట్టుబడి ఏంటంటే ఓన్లీ పెయింటింగ్స్ ఉన్నాయండి, అంటే
తీసుకున్నా కానించి రెంట్కి ఇచ్చారండి వాళ్ళు. రెంట్కి ఇస్తే వాళ్ళు మొత్తం పాడు చేసేసారు. చూసారు కదా, మొత్తం పెయింట్లు అవి ఊడిపోయినాయి. మనకి పెయింట్ పెట్టుబడి అయితే ఉంటుంది, ఒక 50,000 40,000 పెడితే బీభత్సంగా అయిపోద్ది. పెయింటింగ్ అన్నీ వేసుకోవచ్చు. పైన అయితే నీట్గా పెయింట్లు ఇక్కడ కూడా వేసి ఉన్నాయి. అంటే వీళ్ళు కట్టిన కానించి 2 రెంట్కి ఇచ్చారండి, ఓన్గా లేరు వీళ్ళు, వేరే చోట ఉంటారు, ఓన్ హౌసెస్ ఉన్నాయి. ఇది రెంట్కి ఇచ్చారనమాట 2 ఫ్లాట్లు. అయితే మనకి కింద రెంటు అపార్ట్మెంట్లో ఫ్లాట్ రెంటు 7,500 వరకు వచ్చేదండి. పైదానికి 6,500 వరకు అలా వచ్చేదన్నమాట అండి. ఒక 1000 రూపాయల డిఫరెన్స్లో వచ్చేదంట రెంట్లో. ఇప్పుడు వాళ్ళు ఇవ్వడం 2 ఖాళీ చేయించారు. ఇప్పుడైతే ఇంకా రేట్లు పెరిగినాయి కాబట్టి రెంట్ ఇంకా ఎక్కువ, ఒక 500 1000 పెరగవచ్చు ఇంకా. ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 మీరు తీసుకుని రెంట్లు ఇచ్చుకుంటే టూలెట్ బోర్డు పెట్టగానే వచ్చేస్తారు. ఎందుకంటే పార్కింగ్ ఉంది, వాటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ కట్టి 8 years అవుతుందండి. అయితే 8 years నుంచి వీళ్ళు రెంట్కి ఇచ్చారనమాట. వీళ్ళ ఓన్ హౌసెస్ ఉన్నాయి. అయితే మనకి మెయిన్ సెంటర్లో ఉందండి, బాగా దగ్గరగా ఉంది. మనకి బస్ స్టాండ్ దగ్గరే, మావుళ్ళమ్మ గుడి దగ్గరే, అన్ని దగ్గరే అనమాట. అయితే కార్ పార్కింగ్ ఒకటే లేదండి మైనస్, మిగతా అన్నీ దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు కింద ఫ్లాటు 27 లక్షలు, పైన ఫ్లాటు 25 లక్షలు చెప్తున్నారండి, సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాటు. అయితే లిఫ్ట్ లేదండి, ఈ అపార్ట్మెంట్కి లిఫ్ట్ లేదు, ఓన్లీ మెట్లే ఉన్నాయి. అవి కూడా పెద్దవి అనమాట, ప్రతిదీ పైకి వెళ్తుంది. 2 కూడా రేటు మనం ఓనర్ గారి దగ్గర మాట్లాడుకోవచ్చండి. ఒకటి 25 లక్షలు, ఒకటి 27 లక్షలు. మీరు 2 తీసుకున్నా మనం గుత్తగా అడగొచ్చు, లేకపోతే ఒకటే తీసుకుంటాను అంటే అది కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి ఓనర్ గారిని పరిచయం చేస్తాను, మీకు నచ్చిన రేట్ అడగొచ్చు, ఓనర్ గారు మీరు మాట్లాడుకోవచ్చు. ఓన్లీ మనం పరిచయం చేయడం వరకే. అలాగే ఈ ఫ్లాట్ మీకు చూపించాలంటే మనకి 300 రూపీస్ ఛార్జీ అవుతుందండి. మీరు 300 రూపీస్ మాకు ఇస్తే మేము తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది. ఓకేనండి. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి, కొంచెం కొబ్బరి బోండం ఏదైనా తాగాలి కదా, అందుకే డబ్బులు అడుగుతున్నాం మిమ్మల్ని. సరే అండి, ఓకేనా, అన్నీ చెప్పిన వివరాలు. లోన్ అండి, లోను మనకి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు లోన్ వస్తుందండి. అంటే 15 లక్షలు అయితే ఫిక్స్ అండి. 20 లక్షలు కావాలంటే మీ ఐటీ రిటర్న్స్, మీ జాబు దాన్ని బట్టి వస్తుంది. 15 లక్షలు అయితే కన్ఫామ్గా వస్తుంది. అమ్మ అన్నీ చెప్పేశాను కదండి. మొత్తం షర్ట్ అంతా తడిసిపోయిందండి, దెబ్బకి స్నానం చేసినట్టు ఉంది నా పరిస్థితి. ఎందుకంటే మనం వీడియో చేసినప్పుడు మొత్తం ఫ్యాను అన్నీ తలుపులు వేసుకోవాలి, అక్కడేమో కార్తీక దీపం సీరియల్ చూస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు. ఇంత పకడ్బందీగా వీడియో చేయాలండి. సరే అండి, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలంటే మన ఛానల్ సంప్రదించండి, మనం సేల్ చేసి పెడతాం. ఓకేనా, మన ఛానల్ సంప్రదించండి. ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో మీ ప్రాపర్టీ ఎక్కడున్నా అమ్మేయాలంటే మన ఫోన్ కొట్టండి, మనం సేల్ చేసి పెడదాం. ఓకేనా, మీరు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా. ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, వీడియోలు ఎలా ఉన్నాయో చెప్పండి, ఏమన్నా సజెషన్స్ ఇవ్వండి. నా పద్ధతి ఏమన్నా మార్చుకోమంటారా, లేకపోతే సరిగ్గా మాట్లాడతలేదా నేను, ఏదో ఒకటే, మీరు ఏదో కామెంట్ చేస్తే అలా చదువుకుంటాం కదా మేము. ఓకే, అదే 2 ఫ్లాట్లు పెట్టాను, మీ ఇష్టం అండి, రండి, త్వరపడండి, తక్కువ రేటు చేసి పెడతాను మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.